ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనమందరం కూడా కలిసి వాక్యంను ధ్యానించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు. చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని అంతా ఎంతగానో క్షేమంగా కాపాడాడు కదా. ఈ దినమంతా కూడా మనము మన పనులు జయప్రదంగా చేసుకోవడానికి, మనమంతా కూడా మన యొక్క ఎక్కడికి తిరిగినప్పటికీ, ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రతి చోటికి కూడా క్షేమంగా నడిపించాడు. అందుని బట్టి కూడా దేవునికి వందనములు చెల్లిద్దాం. మనం ఇంటికి చేరి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయం గడపడానికి దేవుడు మనకెంతో అద్భుతమైన సమయాన్ని ఇచ్చాడు. మరి రాత్రికాలము దేవుని వాక్యంను ధ్యానించుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి మరి ప్రార్థనలో పాల్గొంటూ ఉండగా దేవుడు మనకు తన యొక్క కృపను నిండుగా కుమ్మరించాలని ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాలము ధ్యాన నిమిత్తము దేవుడు మనకిచ్చినటువంటి మంచి వాక్యము 63వ కీర్తన 4-5 వచనంలో, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. ఈ మాటలను బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. దేవుడు దావీదు ద్వారా చెప్తున్నటువంటి మాటలు, అతడు యూదా అరణ్యంలో ఉన్నాడంట. యూదా అరణ్యంలో ఎప్పుడున్నాడు అంటే, అతడు తన కుమారుడైన అబ్షాలోము చేతనే తరమబడినప్పుడు అతడు మరి ఒంటరితనము అనుభవిస్తూ ఉన్నాడు. తన అంటే ఒకలాంటి చెల్లాచెదరైనటువంటి జీవితంలో తనకు అంటే ఇంతగా అవమానించబడతాడని, ఇంతగా మరి కృంగుదలకు గురవుతాడని తను అనుకోలేదు. అలాంటి పరిస్థితులలో ఉన్న దావీదు తాను దేవునికి ఒక కీర్తన రచిస్తూ ఉన్నాడు. ఆ కృంగుదలలో, ఆ కష్టంలో, వేదనలో, దుఃఖంలో, అతడు చాలా దుఃఖంలో ఉన్నాడు. అయితే ఆ దుఃఖంలో కూడా అతడు ప్రార్థిస్తూ వేకువనే వెతుకుతానని చెప్పాడు. పరిశుద్ధాలయమందు ఆశతో కనిపెట్టుకొని ఉన్నానని చెప్తున్నాడు. అతడు దేవుణ్ణి చూడాలని ఎంతగా ఆశపడుతున్నాడు. ఆ దేవుని యొక్క కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అని స్తుతించినటువంటి అతడు తిరిగి రాత్రి జాములో కూడా ప్రార్థన చేస్తున్నాడు. నా మంచం మీద నేను పడుకొని ధ్యానిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే మరి దావీదు ఎప్పుడు అంటే ఆల్ ద టైం, దివారాత్రులు అంటారు కదా, దివారాత్రములు దేవుని ధ్యానించే ఆ ఆలోచన కలిగినటువంటి వాడు, ఆ హృదయం కలిగినటువంటి వాడు. అతడు రాత్రి మంచం మీద దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంట. మరి అతడు ఎంత గొప్ప పని చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞాపకం చేసుకోవడం అంటే మనం నిద్రించక ముందు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనము రాత్రికాలం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మరి రాత్రి వేళలో మనము రాత్రి పడుకున్నప్పుడు కూడా మనం ధ్యానించుకోవడానికి ఒక వాక్యము మన హృదయంలో ఉండాలని మనం ధ్యానించుకుంటున్నాం. మరి అతడు దావీదు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మంచం మీద దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడంట. రాత్రి జాములయందు దేవుణ్ణి ధ్యానిస్తాడు. అంటే కొంతమంది ఏమి చాలామంది మాకు నిద్ర పట్టడం లేదు, మాకు అస్సలు నిద్ర రాదు, చాలా కష్టంగా ఉంటుంది, చాలా అంటే ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏవేవో మరి తలంపులు, ఏవేవో మరి భయాలు కలుగుతూ ఉంటాయి, కాబట్టి మాకు నిద్ర పట్టడం లేదు అని ఆలోచనలో ఉన్నటువంటి వాళ్లకు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఇది. ఎవరైతే నిద్ర పట్టక వేదన పడుతున్నారో అలాంటి వారందరూ కూడా రాత్రి జాములందు వారు అనవసరమైన మాటలు ఆలోచించుకోవాల్సిన పని లేదు, అనవసరమైన విషయాలు ఆలోచించుకోవద్దు, అనవసరమైన భయాలు కలిగి ఉండవద్దు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రికాలం ఎవరైతే నిద్ర లేక బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ మాటలు ధ్యానించండి తప్పకుండా. ఎందుకంటే రాత్రి జాములయందు మనము ధ్యానించాలి. ఎప్పుడైతే ఆయనను ధ్యానిస్తామో మనకు తెలియకుండానే మనము నెమ్మదిగా పడుకొని నిద్రపోగలుగుతాము. మరి మంచి నిద్ర, చక్కటి నిద్రను మనం పొందుకోగలుగుతాము. ఒకవేళ మరి ధ్యానము అని మనసు నిలుపుకోలేని స్థితిలో ఉన్నట్లయితే మరి ఒక వాక్యం ఏదైనా మనము ఫోన్లో నుంచో లేకపోతే ఏదో ఒక విధంగా
మనము వాక్యం వింటూ నిద్రపోయినా పర్వాలేదు, మనము దేవుని సన్నిధిలో దేవుణ్ణి ధ్యానిస్తూ మనం పడుకోవాలి. అప్పుడే మనకు మంచి నిద్ర దొరుకుతుంది. మనము చక్కగా నిద్రించగలుగుతాము. ఒక విధమైన ఆదరణ మనకు దొరుకుతుంది. దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ఆ యొక్క గొప్ప జ్ఞానము, దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తుంది కనుక మనం చక్కగా నిద్రించగలుగుతాము. అతడు రాత్రి జాములయందు దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు. అలా ధ్యానిస్తుంటే అతనికి ఎంత బలం వస్తుందంట అంటే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అంటే క్రొవ్వు మెదడు అంటే మంచి మంచి ఫ్యాట్ ఉండేటువంటి ఆ ఆహార పదార్థం తిన్నప్పుడు మనకు ఎంత సంతోషం కలుగుతుందో. మామూలుగా అయితే ఆహార ప్రియులకు చాలా కొన్ని ఆహార పదార్థాలు చాలా ఇష్టం కదా. అలాంటి వాళ్ళు ఇలాంటి ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఎంత ఆరోగ్యం పొందినట్లుగా ఫీల్ అవుతారు. ఎంత టేస్టీగా ఉంటే అంత సంతోషం కదా. అలాంటి సంతోషము ఈ దేవుని ధ్యానంలో అతనికి దొరుకుతుందంట. అంటే ఎంతగా అతడు ఆనందిస్తున్నాడు. అందుకే మరి కీర్తనకారుడు మొదటి కీర్తనలో ఆయన చెప్తున్నాడు, యెహోవా యందు ఆనందిస్తూ దివారాత్రము ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడంట. అందుకే మనకు అలాంటి ధన్యత దొరకాలంటే, అలాంటి ఆనందం మనకు కలగాలంటే మనం ఆనందిస్తూ ఆయనను ధ్యానించుకున్నప్పుడు మనకు కావలసినటువంటి అనేకమైన మేలులు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి జాములందు మనము ఎలాంటి దుష్ట స్వప్నాలు, లేకపోతే ఇంకా వేరే భయాలు, వేరే సైటానిక్ ఫోర్సెస్ మన మీద పని చేయకుండా ఉండడానికి దేవుడు మనకు ఈ గొప్ప వాక్యాన్ని ఇస్తున్నాడు. మనము క్రొవ్వు మెదడు దొరికినట్లుగా మనం తృప్తిగా మనం నిద్రిస్తాము, మరి సంతోషంగా నిద్రిస్తాము, నెమ్మదిగా నిద్రిస్తాము. నెమ్మది ఉండాలి కదా మనిషికి. ఎప్పుడైనా మనం నిద్రపోయేటప్పుడు భయంగా నిద్రపోవడం కాదు. మనము ఏవేవో ఆలోచనలతో రేపేం జరుగుతుందో, రేపెట్లనో, రేపు ఆ పలానా సమస్య ఉంది, రేపు ఈ పలానా పరిస్థితి ఉంది, నేను ఎదుర్కోవాలి, ఎలాగో ఏమో అని అనుకునేది కాదు. కానీ సమస్తం దేవునికి అప్పగించేసి దేవుని వాక్యమును ధ్యానించుకుంటూ నెమ్మదిగా పడుకొని నిద్రపోతే అలాంటి వాళ్లకు చక్కటి నిద్ర పడుతుంది. అందుకే అతడు అంటున్నాడు, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేయుచున్నది. ఎప్పుడైతే మనం అలాంటి నెమ్మదిని పొందుకుంటామో మన పెదవులు మనకు తెలియకుండానే ఉత్సహించు పెదవులతో మనం ఆయనను గురించి గానం చేస్తామంట. మన హృదయం గానం చేస్తూ ఉంటుంది, నోరు గానం చేస్తూ ఉంటుంది. మనం సంతోషంగా నిద్రపోతాము. ఇంత గొప్ప ధ్యాన అంశము దేవుడు మనకిచ్చాడు. అతడు అంటున్నాడు, కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తదను, నీవు నాకు సహాయకుడవై ఉంటివి అని అతడు చెప్తూ ఉన్నాడు. ఇలాంటి గొప్ప ధ్యానము మనం చేసుకుంటూ దేవునికి మన పరిస్థితులన్నీ అప్పగించుకొని దేవునిపైన మాత్రమే ధ్యానం ఉంచుకొని దేవునిపైన ఆధారపడి మనము చక్కగా నెమ్మదిగా నిద్రించడానికి దేవుడు మనకు కృప చూపునుగాక. మనము ఈ దినము మరి మన యొక్క కొన్ని అంశాలను గురించి కూడా ప్రార్థన చేసుకొని నిద్రలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ దినం మీరు ఇచ్చినటువంటి గొప్ప ధ్యాన అంశంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అవును ప్రభా, ఈ లోకంలో అనేక మంది ప్రభా అనేక విషయాలను గురించి, ఈ లోకపరమైనటువంటి విషయాలను గురించి ఎంతగానో చింతపడుతూ, ఎంతగానో దిగులు పడుతూ, మరి వ్యధ చెందుతూ ప్రభా తమ యొక్క నిద్ర సరైన నిద్ర లేని ఆ పరిస్థితులలో ఉంటున్నారు. దేవా, అలాంటి వాళ్ళందరినీ బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాలం నాయన ప్రతి ఒక్కరూ కూడా నీపైన ఆధారపడడానికి సహాయం చేయండి. నీపైన మాత్రమే ఆధారపడడానికి సహాయం చేయండి. తమకున్నటువంటి కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు, రేపటి దినాన్ని గురించిన చింతలు అన్నీ కూడా వదిలివేసి అవన్నీ నీ చేతులకు అప్పగించడానికి సహాయం చేయండి. రేపటిని గురించి చింతింపకుడి. దేవుడు నిన్ను గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన పైన వేయండి అని వాక్యంలో రాయబడి ఉండగా, మరి ఆ విధంగా చేయడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ధైర్యం అనుగ్రహించండి. అవును ప్రభా, చాలామందికి ధైర్యం లేదు. ఆ విధంగా మా కష్టాలను, మా ఇబ్బందులను, మాకున్న దిగులు, చింత అన్నీ కూడా నీపైన వేయడానికి మాకు ధైర్యం లేదు. మేమే చింతించుకుంటే చాలా బాగుంటుంది, మేమే వాటి గురించి ఆలోచిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలతో ఉన్నటువంటి వారందరూ కూడా తండ్రి
నీ పైన ఆధారపడి నీ పైన తమ యొక్క భారం వేయడానికి సహాయం చేయండి. ఎప్పుడైతే ప్రభా మేము మా చింత యావత్తు నీ పైన వేస్తామో అప్పుడు మాకు మంచి నిద్ర దొరుకుతుంది. రాత్రి తండ్రి నిన్ను ధ్యానించుకోవాలి, నీ వాక్యంను ధ్యానించాలి, నీ యొక్క మంచితనాన్ని మేము ధ్యానించుకోవాలి, నీవు మా పట్ల చూపుతున్న ప్రేమను ధ్యానించుకోవాలి, నీవు మా పట్ల కుమ్మరిస్తున్న కృపను ధ్యానం చేసుకోవాలి. దేవా మా తండ్రి, ఈ దినమంతా మాకు ఇచ్చిన విజయకరమైనటువంటి జీవితాన్ని మేము ధ్యానించుకోవాలి. తండ్రి, మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీకు స్తుతులు చెల్లించాలి. ఆ విధమైనటువంటి జీవితం మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, ఎప్పుడైతే మేము ఈ విధంగా చేస్తామో మీరు మాకు మంచి నిద్రనిస్తారు, నెమ్మది అయిన నిద్రనిస్తారు. ఒంటరిగా ఉన్నా కూడా ఎవరైనా సరే కృతజ్ఞత కలిగి జీవిస్తూ తండ్రి, ఒంటరిగా ఉన్నా కూడా సురక్షితంగా ఉంటారు. దేవా, 10,000 మంది ఇటువైపు అటువైపు కూలినా కూడా ఏమాత్రం భయపడరు. ఎంతో పెద్ద దండు దిగి వచ్చినా కూడా నేను భయపడను అని దావీదు చెప్తున్నాడు. నేను నెమ్మదిగా పడుకొని నిద్రపోతాను అని చెప్తున్నాడు. అతని యొక్క జీవితంలో, అతనుకున్న కష్టంలో, అతనుకున్న సమస్యలలో కూడా అతడు ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టలేదు. తండ్రి, నీ వాక్యమును ధ్యానించుకుంటూనే అతడు పడుకున్నాడు. దేవా, ఇంత గొప్ప దీవెన అతనికి ఉన్నది తండ్రి. అలాంటి గొప్ప మనసు అతనికి ఉన్నది. అందుకే అతడు తండ్రి నీ హృదయానుసారుడుగా పేర్కొన్నాడు. మా ప్రభా, మరి అలాంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని తొలగించండి. రాత్రివేళ కలుగు భయాలకైనా నీవు భయపడవు అని మీరు వాక్యంలో వాగ్దానం ఇచ్చారు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, నిరంతరం నీవు మాకు తోడుగా ఉంటానని చెప్పావు తండ్రి. మా ప్రభా తండ్రి, తమ ప్రియులు పడుకొని ఉండగా, నిద్రించుచుండగా నేను మీకు ఇస్తానని కూడా వాగ్దానం ఇచ్చారు. మాకేమీ లేకపోయినా కూడా మేము భయపడవలసిన పని లేదు. మేము నిద్రిస్తూ ఉన్నప్పుడు కూడా మీరు మాకు అనుగ్రహించే దేవుడు అంటున్నారు. దేవా, ఇలాంటి గొప్ప కృప మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ దినము ఎంతమంది కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉంటూ నీ పైన మరి నీ సన్నిధిలో మరి నిన్ను అడుగుతున్నారో, నిన్ను బ్రతిమాలుతున్నారో వారందరి ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరి సమస్యను తీర్చండి ప్రభా. నాయన, ఈ చివరి దినంలో మేము ఉన్నాము. రేపటి దినాన పరిశుద్ధ దినము. మేము నీ సన్నిధిలో చేరి ఆరాధించే కృపను మాకు దయచేయండి తండ్రి. నిత్యము స్తుతించదగిన దేవుడవు ప్రభా. మా తండ్రి, గడిచిన వారమంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. ప్రతిదినము మమ్మల్ని జయప్రదంగా నడిపించారు. అనుదినము తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు. ఎవరెవరైతే కష్టకాలంలో ఉన్నారో, కష్ట సమయాలలో ఉన్నారో, మరి అనుకోని ఆకస్మిక ప్రమాదములలో చిక్కుకొని ఉన్నవారు, ఆకస్మిక అనారోగ్యానికి గురైన వారు ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మీ యొక్క కృపను దయచేయండి. నీ దయ వారి ప్రతి ఒక్కరి పైన కుమ్మరించండి. ప్రతి ఒక్కరు కూడా మరి నీ యందు భయభక్తులతో మరి ప్రభా వారు ఎంతగానో ట్రీట్మెంట్ కొరకు ప్రయత్నిస్తుండగా తప్పకుండా చక్కటి ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా వారి ఇంటికి చేరుతారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారందరూ కూడా క్షేమకరంగా స్వస్థత నుండి ఇంటికి రావడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. దేవా ప్రభా, మరి నిరుద్యోగులుగా ఉన్నవారు, వివాహంలో కుదరని వారు, సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వారికి అందరికీ కావాల్సిన ధైర్యమును అనుగ్రహించమని, తప్పకుండా మీరు తగిన కాలంలో సహాయం చేస్తారనే నిరీక్షణ కలిగి కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎంతోమంది ప్రభా కృంగుదలలో ఉన్నారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు, ఇంకా అనేకమైన ఇతర సమస్యలు, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, వీటన్నిటిని బట్టి కూడా ఎంతోమంది దిగులుతో మరి ప్రభా వాటిని గురించి చింతిస్తూ ఉన్నారేమో. అలాంటి వారందరూ కూడా నీపైన భారం వేసి తమ సమస్యలన్నీ నీ చేతికి అప్పగించుకొని ప్రభా మరి నీ సన్నిధిలో మరి నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. నువ్వు ప్రేమ కలిగిన దేవుడవు, ప్రతి ఒక్కరిని ఆదరించి కాపాడే దేవుడవు తండ్రి. ఈ రాత్రికాలం డ్యూటీలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికందరికీ మీ కాపుదలను అనుగ్రహించండి ప్రభా. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ప్రతి సమస్యలో మీరు ఇన్వాల్వ్ అయినా మా పరిస్థితులన్నీ బాగు చేయండి. మీకే అప్పగించుకొని మేము మరి నిశ్చింతగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. అధికారులకు, పరిపాలకులకు చక్కటి జ్ఞానం అనుగ్రహించి వారి యొక్క ఆలోచనలకు మంచి సరైన ఆలోచన చేయడానికి కృప దయచేయమని కూడా వేడుకుంటున్నాం తండ్రి.
రాత్రి వేళల డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను, పోలీస్ శాఖను, ఇంకా అనేక మందిని ప్రభా మీరు దీవించి వారికందరికీ మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఈ రాత్రికాలం ప్రసవ సమయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి నేను సుఖమైన ప్రసవం అనుగ్రహించమని, ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, పడకలలో ఉంటున్నటువంటి వాళ్ళను త్వరగా లేవనెత్తండి. నడవగలిగే కృపను దయచేయండి. సర్జరీలు అయి కోలుకుంటున్నటువంటి వారందరూ కూడా చక్కగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాలను మీరు తెరవండి, వారితో మీరు మాట్లాడండి. రాత్రి వేళ వారు నిద్రిస్తున్నప్పుడు తండ్రి వారితో మీరు మాట్లాడమని, తండ్రి వారి హృదయాలను తెరవమని, వారి మనోనేత్రాలను వెలిగించమని, నీ వైపుకు తిరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది దుర్వ్యసనాలకు బానిసలై భయంకరమైన జీవితం జీవిస్తున్నారు. వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి, సహాయం చేయండి. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను మీ సన్నిధిలో, మీ కాపుదల్లో భద్రంగా క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. తండ్రి వారి వాహనాలపైనే రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, రేపటి దినానికి మేమంతా కూడా సిద్ధపడడానికి, రేపటి దినము మరి పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని, కుటుంబ సభ్యులుగా మేము నిన్ను ఆరాధించడానికి మీరు మాకు కృప దయచేయమని కూడా వేడుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధిలో మేము నీ యొక్క వాక్యముని విని గైకొని తండ్రి మేము సంతోషంగా నీ యొక్క సమాధానాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మరొక మారు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా. రేపటి దినాన్ని గురించి ఎవరు కూడా చింతించకుండా కాపాడమని వేడుకొంచున్నాము. ప్రతి ఒక్కరూ నీ వాక్యమును ధ్యానించుకుంటూ ప్రశాంతంగా చక్కటి నిద్రను పొందుకోవడానికి మీరే కృప దయచేయమని వారందరిపైన నీ పరిశుద్ధ రక్తంను ప్రోక్షిస్తున్నాం తండ్రి. దేవా, రాత్రి వేళల మా అందరిపైన నీ పరిశుద్ధ రక్తంను కంచెగా ఉంచండి. రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములను కానీ కలగకుండా కాపాడండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు లేకుండా కాపాడండి. మరి ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల కూడా భయం లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం. నీ పరిశుద్ధ దూతలు మా ఇంటి చుట్టూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి మరి మేము నీ సన్నిధిలో చేరి ఆరాధించే కృపను కూడా మాకు దయచేయమని ఈ ప్రార్థనలు మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.